హాయ్ హలో గైస్ ఈ వీడియోలో మీకు అను ఫాంట్స్ని మ్యాక్ సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మీ దగ్గర అను ఫాంట్స్ అయితే ఉండాలి. సో ఒకవేళ మీ దగ్గర అను ఫాంట్స్ లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో అను ఫాంట్స్ అనేది కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అనేది డిఎం చేస్తాను. సో మీ దగ్గర ఏంటంటే ఇలాంటి అను ఫాంట్స్ అనేవి ఫస్ట్ మీ దగ్గర ఉండాలి. సో ఇవన్నిటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. కమాండ్ ఏ. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. తర్వాత దీన్ని మీరు మినిమైజ్ చేసి ఇక్కడ మీరు యాప్స్లోకి వెళ్తే ఇక్కడ సెర్చ్లో మీరు ఫాంట్ బుక్ అనేది సెర్చ్ చేయండి. సో ఇలా వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మై ఫాంట్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏవైతే ఫాంట్స్ ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నారో మీ ఫైండర్లో సో ఇట్లా పెట్టుకున్న తర్వాత సో ఇవన్నీ సెలెక్ట్ అయి ఉన్నాయి కదా మీ ఫైండర్లో. సో ఇవన్నిటిని తీసుకొచ్చి సో ఇందులో డైరెక్ట్ డ్రాగ్ చేసినట్టయితే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా వదిలిపెట్టండి. వదిలిపెడితే ఇవన్నీ కూడా దీంట్లోకి అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ అడుగుతుంది ఇన్స్టాల్. సో ఇట్లా ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఆ ఫాంట్స్ ఉన్నాయనుకోండి రీప్లేస్ అడుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఆ ఫాంట్స్ లేకపోతే ఇన్స్టాల్ అడుగుతుంది, ఇన్స్టాల్ చేసేసేయండి. సో వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మీ పీసీని అనేది రీస్టార్ట్ చేయాలి. అంటే మీ మ్యాక్బుక్ కానీ లేకపోతే మీ మ్యాక్ మినీ కానీ. సో వన్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత కలుద్దాం. 5 minutes later. వన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఇట్లా బ్లాంక్ పేజ్ అయితే తీసుకోండి. మనం ఫోటోషాప్ అనే కాదు ఎంఎస్ వర్డ్లో కూడా ఇది చేయొచ్చు. సో మీ దగ్గర ఎంఎస్ వర్డ్ ఉంటే ఎంఎస్ వర్డ్ కానీ ఫోటోషాప్ కానీ ఇట్లా బ్లాంక్ ఓపెన్ చేసుకున్న తర్వాత పేజ్లో మీరు క్రోమ్ ఓపెన్ చేయండి, గూగుల్ క్రోమ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సెర్చ్లో మీరు ఏదైనా ఒక ట్రాన్స్లేటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మనం తెలుగులో రాయడానికి. సో నేనైతే గూగుల్ ట్రాన్స్లేటర్ అయితే సెర్చ్ చేస్తున్నాను. సో ఇట్లా తర్వాత దీని పక్కకి ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ వెబ్సైట్ ఉంది కదా ఆంధ్రా కోడ్ అని. సో దీన్ని ఓపెన్ చేయండి. అంతలోపు మీరు గూగుల్ ట్రాన్స్లేట్లో మీరు ఏదైతే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో, అంటే తెలుగులో ఏదైతే రాయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏంటంటే ఇంగ్లీష్ పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పక్కకు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, సో దీన్ని మీరు ఇక్కడ నుంచి కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూనికోడ్ టు నాన్ యూనికోడ్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మీరు దీన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్వర్ట్ టు కాపీ అని ఉందిగా, సో దీన్ని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఇది కాపీ అయిపోతుంది. సో వన్స్ కాపీ అయిపోయిన తర్వాత మీరు మీ ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు టీ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు దీన్ని పేస్ట్ చేయాలి. దీన్ని ఇంతకుముందు మీరు కాపీ చేసుకున్న దాన్ని కమాండ్ వి. పేస్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని సో దీన్ని నేను కొద్దిగా జూమ్ చేస్తున్నాను మీకు అందరికి కనిపించడానికి. తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు కొన్ని డబల్ ఫాంట్స్ కనబడుతున్నాయి కదా, సో ఇవే ఆ ఫాంట్స్ అన్నమాట. అండ్ గైస్ ఈ వీడియోకి ఇంతే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.